ట్రైనింగ్ పొందిన టీచర్స్ చాలా కార్పొరేట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. స్కూల్ మెయింటెనెన్స్ తగ్గుతుంది అని. బీఎడ్ వంటి వృత్తిపరమైన అర్హత లేని వారిని తక్కువ జీతానికి అపాయింట్ చేసుకుంటున్నాయి మేనేజ్మెంట్. వాళ్ళకి సబ్జెక్ట్ రాకపోగా, పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేక, పిల్లలతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. జస్ట్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా రాయాలో నేర్పడం అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ కోచింగ్ వల్ల విద్యార్థుల్లో డీప్ అండర్స్టాండింగ్ లోపిస్తుంది. కార్పొరేట్ స్కూల్స్లో చదివే పిల్లలు కేవలం తమ వంటి ఆర్థిక స్థితి ఉన్న వారితోనే ఫ్రెండ్షిప్ చేయడం వల్ల సొసైటీలోని ఇతర వర్గాలు, వాళ్ళ కష్టాలు, సామాజిక వాస్తవాల పట్ల అవగాహన లేకుండా పోతున్నాయి. ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్లో, కాలేజెస్లో దాగి ఉన్న లోపాలు. ఇంకా లోపల వైపు మనం చూడనివి చాలానే ఉన్నాయి. నేటి విద్యా వ్యవస్థలో మనం వెళ్తున్న దారి ఒక అయోమయ స్థితిని నెలకొల్పింది. ఊహ తెలియని వయస్సులో ఊపిరాడని సిలబస్ మధ్య బాల్యం నలిగిపోతుంది. అందుకు 99% పేరెంట్స్ కారణం కాదంటారా? ఎందుకో మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్లో తెలపగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.